పూర్తి సమాచారం తెలుసుకోవాలా? అయితే వీడియో చూడండి. దేవుడి కష్టం చూసి ఇల్లు నిర్మించి ఇస్తానంది ఎవరు? అసలు ఆ దివ్యాంగుడు ఎవరు? అతనికి వచ్చిన కష్టం ఏంటి? ఏ ఊరు? మన దివ్యాంగులకు ఇంత మంచి జరుగుతూ ఉంటే ఆ మంచి సెన్సేషన్ న్యూస్ చెప్పకుండా ఎలా ఉంటాను ఫ్రెండ్స్? అతనికి ఇచ్చిన హామీ ఏంటి? అవన్నీ తెలుసుకోబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ న్యూస్ ఎప్పటికప్పుడు మన దివ్యాంగులకు సంబంధించిన ఎటువంటి న్యూస్ వచ్చినా ఫస్ట్ నేను ముందు ఉంటానన్నమాట. సరే, ఈ న్యూస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. మన దివ్యాంగుల యూనిటీ ఎలా ఉంది అనేది ఈ న్యూస్ అన్నమాట. అతని పేరు సింగారం రమేష్. వెనిజుల గ్రామానికి చెందిన వికలాంగుడు ఇతనన్నమాట. అతనికి ఎవరు లేరు, సింగిల్ గా ఉన్నాడనమాట. తన పరిస్థితి గురించి అధికారులు చుట్టూ తిరిగాడంట ఫ్రెండ్స్. చాలా మంది కలెక్టర్ గారికి కూడా తన పరిస్థితి విన్నవించుకున్నాడంట. ఏ ఒక్కళ్ళు కానీ తనని పట్టించుకునేది లేదు, చూసింది లేదు. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన, అప్లికేషన్లు పెట్టిన, నా పరిస్థితి బాగోలేదండి, నేను చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాను, వాన వస్తే చాలా ఇబ్బందిగా ఉంది, నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఒక ఇల్లు నిర్మించుకోవడానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళు చుట్టూ తిరిగినాడంట. మన దివ్యాంగులంతా ఏకమై ఏం చేశారంటే అతనికి, చూడండి ఈ న్యూస్ నేను పేపర్ కటింగ్ కూడా పెడతాను మీకు. వచ్చిన న్యూస్ అనమాట, 8వ తారీఖు వచ్చిన న్యూస్. 7వ తారీఖు జరిగింది ఇదంతా. కలుస్తూ తనకు సహాయం చేయాలని కోరుతూ ఉండేవాడు. అయితే రమేష్ పరిస్థితి తెలుసుకున్న కాంగ్రెస్ నేత ఈసానరపు యాదగిరి గౌడ్ ఆయనకు అండగా నిలిచారు. రమేష్ కు సంబంధించిన సమస్యను తెలుసుకున్నాడు. గొప్ప మనసున్న వ్యక్తి అండి. మన దివ్యాంగులందరూ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరూ ఒకలాగుంటే ఎట్లాగండి కదండి. కాబట్టి అతను తన పరిస్థితి తెలుసుకుని, ఎందుకు బాబు ఇట్లా బాధపడుతున్నావు, ఏమైంది, ఏం జరిగింది రమేష్ అని అడిగారంట. ఆయనకు రమేష్ సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. ఈ రమేష్ ఆయనకి అన్ని విషయాలు చెప్పారు. నేను పూరి గుడిసెలో ఉంటాను, నా సమస్య ఇలాగుంది, నాకు ఒక చిన్న రూమ్ కట్టించమని అధికారుల చుట్టూ తిరుగుతున్నాను, కలెక్టర్ ఆఫీస్లో కూడా తిరిగిన, కలెక్టర్ సారికి కూడా విన్నవించుకున్నాను, అప్లికేషన్ పెట్టాను అని చెప్పడం జరిగిందనమాట. అయితే అదంతా ఈసారి ఏం చేశారంటే, రమేష్కు సంబంధించిన సమస్యను తెలుసుకున్న సారు ఆయనకు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు గ్రామ సర్పంచ్తో పాటు సంబంధిత అధికారులకు కూడా సంప్రదించారు. ఒట్టి మాట ఇవ్వలేదండి. ఎవరు ఏ ఊరు అని తెలుసుకొని ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఆ సర్పంచ్ దగ్గర, అతను ఉంటున్న గ్రామానికి సందర్శించి సర్పంచ్తో మాట్లాడి, అతని సర్పంచ్తో పాటు సంబంధిత అధికారులను కూడా సంప్రదించి రమేష్కు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అంతతో వదిలేయకుండా మొత్తం A to Z అనమాట. ఇతనే దగ్గరుండి ఈసారు అందరికీ సర్పంచ్తో పాటు ఆ అధికారులను కూడా ముఖ్యమైన విషయం ఏమంటే, యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో రమేష్కు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చేశారు. అదే సమయంలో వికలాంగులు, నిరుపేదలు ఇట్లా ఒక్కళ్ళ రమేష్తోనే కాకుండా అక్కడ గద్వాల్లో వెనుజుల్లో ఉన్న దివ్యాంగులంతా ఏకమై, అవునండి ఇతనికి లేదు, ఇతనికి కట్టించివ్వండి అని చెప్పి మన దివ్యాంగులంతా ఏకమయ్యారంట. ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట. కాబట్టి మన దివ్యాంగులంతా ఏకమై అతనికి సహాయంగా నిలబడ్డారు. నిరుపేదల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు సహాయం చేస్తామని కూడా చెప్పారనమాట. ఇది చాలా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నా. ఒక్కళ్ళగా వెళ్ళలేంది 10 మందిగా వెళ్తే మన దివ్యాంగులకు ఎంత మంచి జరుగుతుందనేది చెప్పడమే నా ఉద్దేశం అనమాట. మనందరం ఐకమత్యంగా ఉందాము, కలిసికట్టుగా ఉందాము, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాము. పరిష్కరించే దిశగా ముందడుగు ఈ సింగారం రమేష్ ద్వారాగా జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను రమేష్కి ఫోన్ చేయడం కూడా తెలుసు, వ్యక్తిగతంగా చాలా మంచి అతను అందరికీ మంచి కోరాడు. కాబట్టి భగవంతుడు అతనికి ఈ రోజుకి తన కష్టానికి ప్రతిఫలంగా తనకి సొంతం ఇల్లు నిర్మించడానికి హామీ ఇవ్వడంతో పాటు అంతా మంచి జరిగింది. చాలా మంచి న్యూస్ అన్నమాట ఇది. అయితే ఈ వీడియోలో నేను చెప్పిందంటే ఇది చాలా మంచి విషయము. దీన్ని మీరందరూ కూడా ఇలాగే మీ సమస్యల్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. వాన పడుతుంది చూడండి, వానలో కూడా వీడియో చేసి పెట్టేస్తున్నా. మంచి న్యూస్ని నేను లేట్ చేయలేనమాట. కాబట్టి ఇక్కడ నేను పిన్ చేస్తున్నాను, చూడండి న్యూస్ ఏమేమి వచ్చినాయో కూడా చూడండి. మీరు కూడా అందరు కలిసికట్టుగా ఉండి
మీరు అనుకున్నది సాధించండి. ఆల్ ది బెస్ట్. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మన దివ్యాంగుల పక్షాన ఉంటాను. నేను మీతోనే ఉంటాను. ఆ సింగారం రమేష్ కూడా ఫోన్ చేసినాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం మీరు ఫోన్ చేశారా? అవును, నీ ఇల్లు గృహప్రవేశానికి నేను వస్తాను చూడు అని చెప్పాను. చాలా హ్యాపీ మేడం. మీరు కూడా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్లో ఈ న్యూస్ని వేయండి అని చెప్పడం ఇంకా హ్యాపీ ఇచ్చింది అనమాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మానే ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్.